టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికం, అవినీతి ఇవన్నీ ఆరోపణ చేస్తున్నారు. కానీ వాస్తవం అంటే క్షేత్రస్థాయిలో చూస్తే కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ చేస్తారు, ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తారు, ఆయనతోనే సాధ్యం అనేటువంటి దీంతో చాలామంది ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు, అలానే చేస్తున్నారు. అంటే ఎక్కడ ఈ వైరుధ్యం ఎక్కడ ఎలాగా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు ఒకటండి, నేను అంజయ్య సీఎం ఉన్నప్పుడు నేను చూస్తున్నానండి, అంజయ్య గారికి ఇట్లా పెద్ద మనిషి 6 అణాల కూలి అని చెప్పుకునేటందుకు ఆయన ఏమి ఎన్నికిపోలే. అటువంటి ముఖ్యమంత్రి, చదువురాని ముఖ్యమంత్రి కూడా రోజు కొంత సమయాన్ని వెచ్చించి సామాన్యుడికి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమన్నా కష్టసుఖాలు ఉంటే వాళ్ళు వచ్చి ఒక ఆర్జీ పెట్టుకుంటే ఆర్జీలు తీసుకొని అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాడు. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఇలా 2 ఏళ్ళకెళ్ళి దాన్ని ఎందుకు మీరు తొలగించినారండి? ఆ సౌకర్యం, ప్రజలకు ఉన్న సౌకర్యాన్ని. ప్రజా దర్బార్ లాంటిది. ప్రజా దర్బార్ అనేది కాదండి, ప్రజలకు అంటే మీట్ ది పీపుల్ అని మార్నింగ్ అవర్స్ చేస్తుండ్రు. ఇక రాజశేఖర్ అయితే 5 గంటలకు తెల్లవారుదన 5-6 గంటలకెళ్ళి చేసేసి ఆయన కాలకృత్యంలో అంటే ఆయన స్టార్ట్ చేస్తుండే దినచర్య. ఇప్పుడు ఇది అది అయిపోయి ఇప్పుడు నీకు ఆఖరికి ఎంత కాడికి వచ్చిందంటే నువ్వు నాకు అర్థమైతలేదు. ఏ సర్పంచ్ పోయినోనికి ఏం జరిగింది లేదు, ఏ ఎంపీటీసీకి లేదు, ఏ జడ్పీటీసీకి లేదు, ఏ జిల్లా పరిషత్ చైర్మన్కి లేదు, ఏ సింగిల్ విండో ప్రెసిడెంట్ లేదు. ఇవాళ ఆయన ఎంబడి ఉన్న మంత్రులనే అడిగే దిక్కు లేదు. మంత్రులంతా కూడా జాంబీలు అయిపోయినారు, జీవోత్సవాలే. వాళ్ళు ఏ ఒక్కరికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. అది ఏ మంత్రి అన్నా కానీ, ఏ మంత్రివర్గం అన్నా కానీ నిర్ణయము ఒకే ఒక్కడు చేస్తున్నాడు. దాని బేసిస్ ఏంటి మీరు చెప్తున్న ఆరోపణ? అన్నిటికీ 100% మంత్రులు చాలా మీరు ఒక్కటి నేను విక్రమ్ గారు ఒక్కటి నేను అడుగుతున్నాను, ఏ మంత్రి అయినా ఒక 100 రూపాయలు సొంతంగా శాంక్షన్ చేయించిన మంత్రిని చూపించండి. ఇలా మంత్రులకు ఏం లేవంటే 25 కోట్లు ఇస్తా అంటున్నాడు. ఇది బుద్ధి లేని పని, ఇది తెలివి తక్కువ పని. మంత్రికి 25 కోట్లు ఉండవు, ఆయన శాఖ మీద పట్టు ఉంటుంది. ఆయన శాఖకు సంబంధించి నేను నా 5-6 రకాల పోర్ట్ఫోలియోలు చేసినాను. నేను కూడా నా పోర్ట్ఫోలియోలో ఉండే డబ్బును ఖర్చు పెట్టే అధికారం మంత్రిగా, ప్రభుత్వ అధినేతగా ఆ శాఖకు నాకు ఉంటుంది. హక్కు ఏమో లాగేసుకున్నాడు, ఆయన కొడుకు ఇచ్చేసినాడు. అన్నీ ఆయన కొడుకు లేనిది ఏ అధికారి కూడా ఆ డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లో ఆయన కొడుకో ఈయన ప్రమేయం లేకుండా ఇంకేం నడవదు, ఆయన బిడ్డను. ఇలా ఒక కుటుంబము పాలన సాగుతుంది. కానీ ఎక్కడ, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎక్కడ ఈ మంత్రులకు ఒక్కరికి అధికారాలు ఉన్నాయని? ఏం బిచ్చమా 25 కోట్లు ఇచ్చి నేను నీకు? దానికి శాసనసభ ఆమోదం, అంగీకారం కావాలి. ఒక్కటే అండి, ఇది శాసనసభ అనేది కాదు, ఇది ప్రజాస్వామ్యం లోపల నియంత్రణగా వ్యవహరించడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు. నియంత్రణ కాలగర్భంలో కలిసిపోయారు. ఎక్కువ కాలం వీళ్ళ నియంతృత్వం నడవదు ప్రజాస్వామ్యంలో, అది గుర్తుంచుకోవాలి కేసీఆర్. ఇలా నేను సూటిగా చెప్తున్నాను, ఇలా ప్రజలకు సామాన్యునికి కలిసే హక్కును నీవు తీసేసినావు. నీ మంత్రులకు లేదు, నీ ఎమ్మెల్యేలకు లేదు. అరే దినాల తరబడి సెక్రటరియట్కే రాకపోతే పాలన ఏ విధంగా సాగుతుందండి? అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఇంజనీరింగ్ వర్క్లో ఆయనే చేస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్లు చేయాల్సిన ఆయనే చేస్తాడు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయాల్సిన ఆయనే చేస్తాడు. అసలు ఏ ఆఫీసర్ను పని చేయనియడం లేదు, మొత్తం నాకే తెలుసు అనేటువంటి. ఇంకా ఏమనాలో ఆయన ఇంకేమన్నా అంటే అది బాగా అనిపించదు, నాకు నోటికుంటే వస్తుంది, కానీ అది నేను అంటే అది కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకంటే అది మూర్ఖత్వం కిందకు వస్తుందండి. ఇలా నేను మంత్రిగా పనిచేసినాను, మీరు చూసినప్పుడు నా ఎంబడి ఉండి కూడా 6 నిమిషాలు కష్టపడేవాళ్ళం. నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆదిలాబాద్లో కానీ, అక్కడ పాడేరులో కానీ విపరీతంగా విషజ్వరాలు వచ్చి గిరిజనులు ఆకుల్లా రాలిపోతుంటే, ఒక దిక్కు గ్యాస్ట్రోఎంటైటిస్, దిక్కు మలేరియా, ఒక దిక్కు డెంగ్యూ ఫీవర్ అన్నీ వస్తుంటే అక్కడ పోయి మేము వారాల తరబడి అక్కడ మేము అంటే అక్కడ నివసించినాం. మేమేమి సుఖాలు అనుభవించలేదు, వాళ్ళకు అందుబాటులో ఉన్నాం. నేను ఫస్ట్ టైం ట్రైబల్ హెల్త్ సర్వీసెస్, ఎందుకంటే డాక్టర్లు ఎవరు ట్రైబల్ ఏరియాకి పోకపోతే నేను ట్రైబల్ హెల్త్ సర్వీసెస్ క్రియేట్ చేసినాను. దానికి 253 మంది డాక్టర్లు, నా నెంబర్ కూడా గుర్తుంది, నేను ప్రత్యేకంగా క్రియేట్ చేసి, అరే మీరు 5 ఏళ్ళు అక్కడికి వెళ్ళి కదలటానికి వీల్లేదు, మీరు 5 ఏళ్ళు పనిచేయండి, మీకు రాయితీలు ఇస్తాను, పీజీ సీట్ల లోపల మీకు అంటే సెపరేట్ పర్సెంటేజ్ ఇస్తాను, అంటే ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ ఎక్కువ మీకు అనుభవం లేని మంత్రులు ఉన్నారని. అనుభవం లేదు, ముఖ్యమంత్రికి అనుభవం లేదు, అవగాహన రాహిత్యం ఎక్కువ ఉంది.
ఈయనకు అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు ఆయన కూడా ప్రజా జీవితంలో అనేక ప్రజా జీవితంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నా మంత్రులుగా అనుభవం లేదు ఆయనకున్నది లేబర్ మినిస్టర్ సెంట్రల్లో ఉంటే ఏ అనుభవం లేకుండానేనా సహారా అనే సంస్థలో 11 లక్షల మందికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ను ఆ కంపెనీకి ఇచ్చేసి వీళ్ళ నోట్లో మట్టి కొట్టిండు కదా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆయన అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, నిర్మించేటందుకు కేంద్ర సంస్థలు ఉన్నాయి నిర్మించేటందుకు. అటువంటిది తీసుకొచ్చి ఒక ఎలుగుబంటి సూర్యనారాయణ అని చెప్పని ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి కట్టించి అదొక స్కామ్. ఇవాళ కూడా చేతికే అధికారం వచ్చింది కదా అని చెప్పని ఇవాళ ఆయనను ప్రశ్నిస్తారని, నేను 63 ఉండి మిగిలిన వాళ్ళు ఎక్కువ ఉంటే నన్ను ప్రశ్నిస్తారు, నా అవినీతిని కొనసాగించనియరు, నేను అవినీతిని నిరాఘాటంగా రాజమార్గంలో నేను నడిపించుకోవాలంటే ఈ పార్టీలను నిర్వీర్యం చేయాల్సిందే అని చెప్పని పూర్తిగా నిర్వీర్యం చేసేసిండు కదా. అంటే అక్కడ నాయకత్వ లోపం అక్కడ కూడా ఉందని చెప్పుకోవచ్చు కదా. ఆయన్నే మనం ఒకటే అండి, లాలూచీలు పెట్టి ఇలా ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఈ పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు నేను ఒకరోజు తెలుగుదేశం నన్ను సస్పెండ్ చేస్తే రాజీనామా చేసిందండి. నా రాజీనామాను ఆమోదించినందుకు నేను ఎంత కష్టపడ్డానో మొత్తం. నేను ఆఖరికి పోయి అసెంబ్లీలో ఒక డిప్యూటీ స్పీకర్ దగ్గర అంటే రూమ్లో నన్ను బంధించుకున్నాను. ఇప్పుడు కోర్టుకు పోయిన తర్వాత కానీ నా రాజీనామా ఆమోదం కాలేదు. ఇప్పుడు ఒక అంటే నైతికత అనేది నశించింది కదా. ప్రభుత్వాన్ని మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరినీ ఎరవేసి తీసుకుంటున్నారు అంటున్నారు. ఆ పార్టీల లోపం కూడా ఉంది కదా, నాయకత్వ లోపం. ఇప్పుడు ఉదాహరణకి మీ బీజేపీ ఉందండి, బీజేపీ ఎదగడానికి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తెలంగాణలో ఒక ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ఎదగలేకపోయింది కదా. అది నాయకత్వ లోపం కింద చెప్పాలి. నాయకత్వ లోపం అనేది కాదు. ఇప్పుడు మేము ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాం. 2019 మాదే తెలంగాణ రాష్ట్రం.